హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. ఉప్మా చాలా మంది చాలా విధాలుగా చేస్తూ ఉంటారు. జీడిపప్పు ఉప్మా, బాదం ఉప్మా ఎప్పుడైనా ట్రై చేసినారా? నేను చూపిస్తాను ఇవాళ. చూడండి, చాలా బాగుంటది టేస్ట్ మాత్రం. దీంట్లో కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాము. మనకి కావాల్సిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ఏ వీడియో. ముందుగా అయితే పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ కరివేపాకు, బాదం, కిస్మిస్ అండ్ జీడిపప్పు, జీలకర్ర ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకుని అందులోకి ఆయిల్ వేసి ఇవన్నీ వేసేసుకోవాలి. దానికి ముందే బాదం, జీడిపప్పు అండ్ కిస్మిస్ వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ పోపు రెడీ అయిపోయినాక వాటర్ యాడ్ చేసుకొని మనకి సరిపడా, ఇప్పుడు ఒకవేళ 1 గ్లాస్ ఆఫ్ ఉప్మా ఉంటే 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకొని పెట్టేసుకోవాలి అండ్ రవ్వ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే. అండ్ జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇవి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా కూడా. సో సో బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అది రెడీ అయిపోయినాక మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ అండ్ కొన్ని పల్లీలు కూడా, కరివేపాకు కూడా పక్కనైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ మనం ఉప్మా రెడీ అయినాక దాని విధంగా వేసేసుకొని తినేస్తే సూపర్ 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 గా ఉంటది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? కమెంట్ చేయండి. ఆయన చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో. సో ఇంకెందుకు ఆలస్యం, తినడమే. అండ్ చాలా కలర్ఫుల్ గా, చాలా నీట్ గా కనిపిస్తుంది, బాగుంది. అండ్ ఇప్పుడైతే మనం ప్లేట్ లోకి వేసేసుకొని తినడము. సో ఇప్పుడు ప్లేట్ లోకి అయితే యాడ్ చేసేసుకుందాం. సో ప్లేట్ లోకి అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకున్నాను. చాలా వేడిగా ఉంది, తినాలంటే చేయి కాలుతుంది అనమాట. సో మీకోసం చూపిస్తున్నాను. చేతి మాత్రం 3 times కాలింది వేడి వేడి ఉప్మా పెట్టుకునేసరికి. సో జీడిపప్పు అండ్ కిస్మిస్ అట్లా ఉప్మాలోకి తీసేసుకొని తింటుంటే సూపర్ గా ఉంటది. మీరైతే తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీరైతే డూ సబ్స్క్రైబ్, షేర్, కమెంట్, like. So thank you for watching. See you again. Bye.